విజయవాడలో ఆటో డ్రైవర్ల కోసం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం జరుగుతోంది. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. ఎట్లా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యావు. మనందరికీ తెలుసు. అలాగే దసరా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం లభ్యమయ్యేలా అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరి సమన్వయంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. అలాగే విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు విజయవాడ ప్రజలకే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం మన రాష్ట్ర సంస్కృతి, మన రాష్ట్ర కళలు, మన తెలుగు భాష, మనకు ఉన్నటువంటి అనేక కళారూపాలు ఇవి అందరికీ చేరువయ్యే విధంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం జరిగింది. విజయదశమి రోజున విజయవాడ ఉత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారులు అందజేయడం. చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే పని చేస్తాం. స్కూల్స్ లో, కాలేజీల్లో ఇప్పుడున్నాము. ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారండి. నేను బాధపడి వీళ్ళకి ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లలంటే పొద్దునే తీసుకెళ్తాను సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు తింటేసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. మీ పనులంతా పూలు వేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. బాగుండవు నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. గారు పక్కరండి. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ మాత్రం రియల్ హీరో సార్. ప్రెసెంట్ అయితే పర్లేదు సార్, ఇంకా ఉండడానికి తినడానికి మా పిల్లల్ని చదివించుకోవటానికి నేను మళ్ళీ మాకు పిల్లలు చదివించుకొని పోనీ ఒక 10,000 అలా సేవింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. దీంట్లో మీకు అయ్యే ఖర్చులో పెట్రోల్ ఎంతమ్మా? మాకు డైలీ 400 రూపీస్ సార్ పట్టు. ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున నేరుగా ఆటో డ్రైవర్ల అకౌంట్లలోకి ప్రభుత్వం నగదు జమ చేయబోతుంది. సభా వేదిక వద్దకు భారీగా ఆటో డ్రైవర్లు చేరుకున్నారు. అక్కడికి కరెక్ట్ మనం చూస్తున్నాం ఆ విజువల్స్లో. అక్కడికి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోబోతున్నారు. అక్కడ అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే అక్కడికి రావడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఆటోల్లో ఆ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆటో డ్రైవర్ల జీవన విధానం ఎట్లా ఉంటుంది, వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా రాత్రి వరకు ఎట్లా వాళ్ళు కష్టపడుతుంటారు, దాని మీద ఎటువంటి ఆదాయం వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఎట్లా గడుస్తుంటుంది, వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడుస్తున్నాయి అనే దానిపైన వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఆటో డ్రైవర్లతో మాట్లాడుకుంటూ వాళ్ళు అక్కడికి చేరుకుంటున్నారు. మరొక హామీ ప్రభుత్వం నుంచి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ, మరొక హామీ
నెరవేరేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తోంది. కొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. సో దీంతో ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడికి చాలామంది ఆటో డ్రైవర్ల కార్మికులు వాళ్ళ కుటుంబాలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా ఆటోల్లో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను నేరుగా అక్కడ తెలుసుకుంటున్నారు. సో చెప్పినటువంటి మాట ప్రకారం, ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున పథకం ప్రారంభిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక హామీ నెరవేరుస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ కొన్ని వందలాది సంఖ్యలో ఆటోలు వస్తూ ఉన్నాయి. ఆటో కార్మికులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటోలో ప్రయాణిస్తూ అక్కడ వాళ్ళ స్థితిగతుల గురించి తెలుసుకుంటూ వస్తున్నారు అక్కడికి, ప్రాంగణం దగ్గరికి. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఆటోలో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు.